triplex villas at Kollur, APR Projects. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. స్వామి నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. నాకు ఇంతకు మునుపే మీరు తెలుసు. ఎలాగూ అంటే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి అయినటువంటి రంగరాజన్ స్వామి మిమ్మల్ని ఆయన భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకొని టెంపుల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇది ఇయర్ నాకైతే కరెక్ట్గా గుర్తులేదు కానీ బట్ పర్సన్ మీరు గుర్తుండిపోయారు నాకు అలా మైండ్లో. అలా చూసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను ఇలా చూస్తున్నాను. నాకు అసలు అర్థం కావట్లేదు ఏం జరిగింది. అలా ఉన్న మీరు ఇలా ఎలా అయ్యారు? అంటే అప్పటికి కూడా నేను స్వామీజీగానే ఉన్నాను. 2009 నుంచి నేను పూర్తి వైరాగ్యంలోకి వచ్చేసాను. ఓకే. 2018లో ఒక చిన్న సమావేశంలో మన స్వామివారి రంగరాజన్ స్వామివారిని ఎవరో ప్రశ్నించడం, దళితుల పట్ల వివక్ష ఉందని అట్లా ఇట్లా అని అంటే స్వామివారి ఉండి లేదండి అట్లా లేదు, మన సనాతన ధర్మంలో భేదం లేదు, ఎవరో కొంతమంది కుహనా మేధావులు చేసినటువంటి పొరపాటు అది లేదండి అని అన్నారు. వ్యతిరేకంగా అపోజిషన్ ఆయన ఏమన్నాడంటే మీ శ్రీ వైష్ణవంలోని ఎక్కువ ఉందన్నాడు. లేదు మా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని ఇట్లా ఒక కథనం ఉన్నది అని చెప్తే ఎప్పుడో చేసింది చెప్పడం కాదండి, ఇప్పుడు ఎవరైనా చేస్తారా అని అన్నారు. స్వామీజీ ఉండి ఐ విల్ రెడీ, నేను చేస్తాను అన్నారు. అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా జరిగింది అయితే? జరిగింది. అలా అన్నారో లేదో 1 month లోపల వాళ్ళు మొత్తం పెద్ద మనుషులు కూర్చున్నారు, ధర్మవేత్తలందరూ. అప్పుడు శ్రీరంగంలో జరిగినటువంటి కథనం ఏదైతే ఉన్నదో పరమ భాగవతోత్తముడైనటువంటి ఒక హరిభక్తుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, మహాభక్తుడు అన్నమాట. ఓకే. అటువంటి భక్తుని లోకసారంగముని ఎత్తుకున్నాడు తిరుప్పాణ ఆళ్వారని. ఆళ్వార్లో ఆయన ఒక ఆయన. ఓకే. ఆయన దళితుడు అనమాట. ఇప్పుడు ఆయనకు సమానమైనటువంటి భక్తుడు ఎవరున్నారని చెప్పేసి మన ఉమ్మడి రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రలో బాగా వెతికారు. మేమున్న ప్రాంతంలో ఒక కార్యకర్త ఉన్నారు, ఆయన నుండి మేము చూస్తున్న ఒక స్వామీజీ ఉన్నాడండి, ఆయన కూడా దళితుడే, అమ్మవారి ఆశ్రమం చేసుకున్నాడు, మంచిగా పూజలే చేస్తున్నాడు, చాలామంది భక్తులు కూడా వస్తారు, మంచి జరగడం అనే ఒక ప్రశంస కూడా ఉన్నది ఆ చుట్టుపక్కల అని చెప్పారు. వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం, మేము సరే అనడం, ఆ మునివాహన సేవ కార్యక్రమం అట్లా జరిగిపోయింది. 2019లో జరిగింది. అవును, ఇయర్ అంత బాగా గుర్తులేదండి నాకు. 19. సో అలా మిమ్మల్ని ఆయన భుజస్కంధాల మీద ఎత్తుకుని టెంపుల్ లోపలికి తీసుకెళ్లారు. అది ఒక అద్భుతమైన కార్యక్రమం కదండి. అంటే భావి తరాలకు ప్రశ్ననే లేకుండా చేసే గొప్ప ఆదర్శవంతమైన కార్యక్రమం. అసలు రంగరాజన్ గారు చాలా అలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తారండి. ఆయన ప్రజాసేవ, ఆయన కేవలం పౌరోహిత్యం చేస్తూ ఆ టెంపుల్కి మాత్రమే పరిమితం కారు. ఆయన కోట్లాది మంది ప్రజలకు ఆయనే అసలు ఆరాధ్య దైవం నిజం చెప్పాలంటే. అలా ఉంటుంది ఆయనతో. సో ఏదన్నా ఇట్లాంటి చెయ్యాలన్నా కూడా ధైర్యం కావాలి ఫస్ట్ అసలు. ఎందుకంటే తర్వాత సమాజం నుంచి కావచ్చు, లేకపోతే సనాతన ధర్మాల నుంచి కావచ్చు, వచ్చేటువంటి వివక్షనో లేకపోతే ఆ వ్యతిరేకతనో తట్టుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. అది ఆయన భరించి సమాజానికి ఒక సమసమాజం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి చూపించారు. బ్రాహ్మణ వ్యవస్థలో కొన్ని హద్దులు ఉంటాయి, అదే అంటున్నాను. ఆ హద్దులు చెరిపారు ఆయన. చెరిపారు. దానివల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయినా లోకమే నా ధర్మము, సమాజ సేవయే సర్వేశ్వర సేవ అనే ఒక నీతిని ఆయన బాగా నమ్ముతాడు. అవును, కరెక్ట్. అది దానికి కట్టుబడతారు వాళ్ళు. అవును అవును. నేను చాలాసార్లు చిలుకూరు వెళ్ళాను, స్వామివారి చేత కూడా నేను చాలా జ్ఞానం తీసుకున్నాను. చాలా విషయాలు చెప్తారు వాళ్ళు. అపార మేధో సంపత్తులండి ఆయన. అంతకు మించి మానవత్వం ఉన్న వ్యక్తి. ఉన్నది, చాలా ఉన్నది. ఏది ఇష్యూ జరిగినా కూడా వెంటనే స్పందిస్తారు. మిగతా వాళ్ళలాగా కాదు. అప్పటి వరకు మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్లోకి వెళ్ళలేదా స్వామి? అంటే 2 times దర్శనం కోసం వెళ్ళాము. స్వామివారితో పరిచయం లేదు. శ్రీ బాలాజీ స్వామి దర్శనం చేసుకొని మా భక్తులు మేమందరం కలిసి దర్శనం చేసుకొని వచ్చాము. ఎప్పుడైతే మునివాహన సేవ జరిగిందో అప్పటి నుంచి ఇంకా స్వామివారు మాకు పరిచయం అవ్వడం, రంగరాజన్ స్వామి ఇంకా సాన్నిధ్యం పెరగడం, ఇంకా కొంచెం ఎక్కువగా దర్శనానికి వెళ్ళడం జరిగింది అనమాట. చాలా వెళ్తుంటాం. ఒక విషయం చెప్పండి స్వామి, మీరంతా స్పెషల్ గెటప్లో కనిపిస్తున్నారు నాకు. పైన అమ్మవారి టైపులో అది కొప్పు పెట్టుకోవటం కావచ్చు, బొట్టు, చెవులకి, తర్వాత పాదాలకు చూస్తే కూడా మట్టెలు ఉన్నాయి మీకు. ఎందుకు అలా? అంటే ఇలాంటి ఒక రకమైనటువంటి డ్రెస్సింగ్ అనేది ఎందుకు? అది మీ స్పెషలా లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఉన్నటువంటి ఏ పరంపర, పంత్, సాంప్రదాయం, మఠం, పీఠం ఎక్కడ కూడా మా వేషధారణ లేదు. ఓకే. ఇది అతి గుప్తమైన శ్రీ విద్య సాధనలో మూల స్థానం ఇది. ఓకే.
శ్రీ విద్యలో ఇప్పుడు ఈ పరంపర ఎక్కడ లేదు. సుమారుగా ఒక 1200 సంవత్సరాల క్రితమే ఈ పరంపర అంతరించిపోయింది నా సైన్స్ ప్రకారంగా. ఇది ఏదైతే అలంకరణ ఉందో ఇది ఏకవస్త్రం, ఒక్కటేనా ఇది మొత్తం? కుట్టని బట్ట, ఏకవస్త్రం దోవతిగా కట్టి అట్లా వేసుకున్నాను అనమాట. ఈ పరంపర ఏదైతే ఉందో ఈ సాంప్రదాయం కౌడిధారి పంత్, ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా, అవునండి, ఇది స్త్రీ యొక్క యజ్ఞస్థానానికి ప్రతీక. ఈ స్త్రీ యొక్క యజ్ఞస్థానం అంటే యోని ఆకారపు ఉంటాయన్నమాట. శ్రీ విద్యకు మూల స్థానంగా, మూల బిందువుగా, అసలైన ఆత్మ విద్యకు ప్రతిరూపకంగా వీటిని ధరిస్తారు. వీటిని ధరించిన వాళ్ళే అసలైన శ్రీ విద్యోపాసకులు. అన్ని తంత్ర మంత్ర యంత్ర వేద శాస్త్ర ఉపనిషత్తుల యొక్క జ్ఞానం వాళ్ళతో ఉంటే తప్ప అది ధరించడానికి యోగ్యులు కారు. అంటే దీని వైబ్రేషన్స్లో కంట్రోల్ చేయడానికి చేత కాదు. 365 రోజులు దీన్ని ధరిస్తే నేచర్ నుంచి వచ్చేటటువంటి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి చేత కాదు. ఇకపోతే ఇవి కమ్మలు కాదు, కుండలాలు. ఇవి నవముఖి రుద్రాక్షలు, 9 ముఖాల రుద్రాక్షలు. మేము అంటే ఆత్మ సన్యాస యోగంలోకి వచ్చినప్పుడు కర్ణఛేదనం చేస్తారు. ఇప్పుడు పుట్టే పిల్లలకి ఎట్లా దినం చూసి చెవులు కుట్టే కార్యక్రమం ఎట్లుందో ఆత్మ సన్యాస యోగం మాది. దండ సన్యాసం కాదు. శ్రీ విద్యలో ఆత్మ సన్యాస యోగం ఉంటుంది. ఆత్మ సన్యాస యోగంలోకి వచ్చినప్పుడే ఈ కర్ణఛేదనం చేసి నవముఖి రుద్రాక్షలు ధరిస్తారు. ఇది శిఖ, శ్రేష్టమైన ఋషి సాంప్రదాయ తత్పరకు ప్రతీక. అగ్నిశిఖ అంటారు దీన్ని. అగ్నిశిఖ ధరించిన వాళ్ళు స్వయం అగ్ని వలె ఉండాలి, స్వయం అగ్ని ప్రచోదనంలో ఉండాలన్నమాట. ఇది దానికి ప్రతీక. శ్రేష్టమైన భారతీయ సనాతన ధర్మానికి మూల సంపత్తి అయిన ఋషి సాంప్రదాయము, అతి గుప్తమైన శ్రీ విద్య, అన్నిటితో కూడినటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో కూడిన అలంకారమే. ఇవి బేడీలమ్మా, ఇవి బేడీలు అన్నమాట. ఇవి అవి మట్టెలు కాదు. మట్టెకు అర్థం వేరున్నది, బేడికి అర్థం వేరున్నది. ఇప్పుడు మీరు మీకు తెలిసిందైతే మట్టలు అనుకుంటారు, కాళ్ళకు పెడితే ఆడవాళ్ళు మట్టలే జనరల్ గా. శ్రీ విద్యలో వాటిని బేడీలు అంటారు. ఇప్పుడు చూడండి, చిన్న క్రైమ్ చేసిన వాళ్ళకు 2 సంఖ్యలు తీసుకెళ్తారు. పెద్ద క్రైమ్ చేసిన వాళ్లకు ఇక్కడ బేడీలు వేస్తారు, ఇక్కడ బేడీలు వేస్తారు, కాళ్ళకి వేస్తారు, పెయ్యంతా గొలుసులు వేస్తారు. మాకున్న తంత్ర విద్యల్లో కొన్ని ప్రతిబంధనాలకు ఆబంధనములవి. వాటి యొక్క నైతిక శక్తి అనేది మా బాడీని అట్లా కంట్రోల్ చేస్తుంది. మేము చేసే తంత్ర సాధనలో, మంత్ర సాధనలో మేము ఉచ్చరించే మంత్రాల యొక్క వైబ్రేషన్స్కి అవి ప్రతిబంధనాలు అనమాట. మాకు బాగా సపోర్ట్ చేస్తాయి. దేవతా ప్రతిష్టలో ముద్రలు వేసేటప్పుడు, దేవతా పూజలు చేసేటప్పుడు ముద్రలు వేసేటప్పుడు ఈ సిల్వర్ కానీ కాపర్ కానీ మాకు బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. వీటిలో సర్గ ప్రతిపాదన కూడా ఉన్నది మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి, 4. ఇవి చతుర్విధ పురుషార్థాలకు ప్రతీక. ఇప్పుడు కాలాల్లో ఇక్కడ 3 ఇక్కడ 3 ఉన్నాయి, ఇవి హర్షడ్ వర్గాలకు ప్రతీక. ఇప్పుడు వేలలో ఇవి 8 ఇక్కడ 8, 16 షోడశ దివ్య ధర్మాలకు ప్రతీక. ఇప్పుడు ఇవి 10 ఉన్నాయి. దశ విద్యలను ఆవాహనం చేసేటప్పుడు ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఇంత అర్థం ఉందా స్వామి ఇందులో? అంటే చూడ్డానికి ఏవో రింగ్స్ లాగా కనిపిస్తున్నాయి హ్యాండ్స్కి, తర్వాత చెవులకి మామూలుగా ఆడవాళ్ళు పెట్టుకునే ఆ టైపు, కింద మట్టెల్లాగా అలా కనిపిస్తున్నాయి కానీ బట్ ఇంత మీనింగ్ ఉందనుకోలేదు నేను. చాలా విశదీకరించి మరీ చెప్పారు స్వామి. మీరు చాలా లీన్గా అంటే బక్కగా ఉన్నారు. తింటారా గాలి తిని లేకపోతే నీళ్లు తాగి అలాగే ఉండిపోతారా? అసలు ఏమైనా తీసుకుంటారా ఫుడ్? దీంట్లో 3 ప్రధానమైన నియమాలు ఉన్నాయి. ఏకభుక్తం, ఏకశయనం, ఏకవస్త్రధారణం. అంటే ఒకే బట్ట కట్టాలి, ఒకే పూట భోజనం చేయాలి, ఒకరే పడుకొని ఉండాలి. ఒకటే పూట తినాలి అంతే, ఇంకా మరి తినొద్దు? లేదు. మరి ఆకలిస్తే స్వామి? పానీయాలు సేవించవచ్చును, డ్రింక్స్ తాగవచ్చు, ఏదన్నా లైక్ జ్యూస్ కానీ, పాలు కానీ, టీ కాఫీ కానీ, మజ్జిగ అట్లా ఇలాంటివి తాగొచ్చు. పానీయం సేవించవచ్చు, పదార్థాలు తీసుకోకూడదు. దీక్షా సంపత్తికి ప్రతిదానికి ఒక నియమం ఉంటుందమ్మా. ఎవరైతే నియమానికి కట్టుబడి ఉంటారో వాళ్ళు పరిపూర్ణమైన యోగులు అవుతారు. మోటు ఒక కథనం ఉన్నది, పత్యం చేస్తేనే సత్యం ఉంది, పత్యం చేయకపోతే సత్యం లేదు. అది సంసారికమైన సన్యాసమైన. సన్యాసి ఒక గురువు తన ధర్మ నియమావళి కట్టుబడి ఉంటే ఆయన ఆ ధర్మ నియమంతో తరిస్తాడు, ఆయన పరిపూర్ణ గురుడు అవుతాడు. సంసారి తన సంసార ధర్మంలో ఉన్న నియమాన్ని కట్టుబడి నడిస్తే ఆయన తన లెవెల్లో తరిస్తాడు, సుఖ సంతోషాలతో జీవిస్తాడు. ఎవరు ఎలా ఉన్నారో అలా దాన్ని ఫాలో కావాలి. కావాలి. ప్రకృతికి లేకపోతే ఆ ధర్మానికి విరుద్ధంగా చెయ్యొద్దు.